ఆదివారం అర్ధరాత్రి టెక్సాస్ నగరంలో పొగలు కమ్ముకున్నాయి. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే దట్టమైన పొగలు నగరం మొత్తాన్ని కమ్మేశాయి. విద్యుత్ ప్లాంట్లో మంటలు చెలరేగడంతో అంతా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టెక్సాస్ నగరానికి సమీపంలోని హైవే నెంబర్ 146లోని 5500 నంబర్ బ్లాక్లో PHR పీకర్స్ అనే ప్లాంట్లో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 2:30 ప్రాంతానికి సమాచారం అందినట్టుగా చెప్తున్నారు గాల్వెస్టన్ కౌంటీ షరీఫ్ అధికారులు. ఎంత పెద్ద అగ్ని ప్రమాదమో ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతోంది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా పొగ కమ్మేయడంతో ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఊపిరి ఆడక జనమంతా కూడా నానా ఇబ్బందులు పడ్డారు. అయితే ఆదివారం అర్ధరాత్రి జరిగింది ఈ ఘటన. టెక్సాస్ నగరంలో ఒక్కసారిగా పూర్తిగా పొగలు వ్యాపించేశాయి. విద్యుత్ ప్లాంట్లో మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా అంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదం మరింత పెద్దదవుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమైంది. అయితే ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాళ్ళ మంటల్ని అదుపు చేసే ఆ కార్యక్రమం ప్రారంభించారు. టెక్సాస్ నగరానికి సమీపంలో ఉన్న హైవే నెంబర్ 146లో 5500 బ్లాక్లో PHR పీకర్స్ అనే ప్లాంట్లో ఇలా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 2:30 ప్రాంతానికి తమకి సమాచారం అందింది అని చెప్పి అక్కడ అధికారులు చెప్పారు.